హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ SSNB తందూరి చికెన్. చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వరకు వేసుకున్నానండి నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి బాగా వేసుకొని ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం పెరుగు, ఉండలు లేకుండా కమ్మటి పెరుగు వేసుకోవాలి. పులుపు అనేది అస్సలు ఉండకూడదండి, టేస్ట్ మారిపోద్ది. చికెన్ టేస్ట్ మారిపోద్ది పులుపు అనేది ఉంటే. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయ్యాక చూడండి, మీకు కలర్ ఆల్రెడీ చేంజ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, పీసెస్ అన్నీ గోల్డెన్ కలర్లో వస్తున్నాయి, చూసారా? లాస్ట్కి ఇలా వస్తుందండి రెసిపీ. అచ్చం తందూరిలాగే ఉంటుంది. మీకు కలర్ కూడా అసలు ఏ కలర్ యూజ్ చేయనవసరం అవసరమే లేదు. చక్కగా ఆ కలర్ తందూరి కలరే వస్తుంది మీకు. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. లాస్ట్లో వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీకు. చూసారా, సేమ్ కలర్ వచ్చింది, తందూరి కలరే వచ్చింది. ఏ కలర్ యూజ్ చేయకుండా ఉంటే బెస్ట్, మన హెల్త్కే బాగా ఇంపార్టెంట్. అలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, కొంచెం మీకు ఇంకా కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా ఫ్రై చేస్తుండే కొద్దీ ఇంకా చాలా చేంజ్ అవుతుంది. అంతే, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.